హలో అందరికీ. ఇప్పుడు మనం ఎక్సెల్ సిరీస్‌లో కొన్ని టైమ్ సేవింగ్ ట్రిక్స్ ఉన్నాయి. సో, అది ఎక్సెల్ ఎలా వాడతామో చూద్దాం. అంటే మనకి ఎక్సెల్‌లో వర్క్ అనేది ఫాస్ట్‌గా కంప్లీట్ అవ్వాలంటే మనం ఈ ట్రిక్స్ అనేది యూజ్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ మనం ఎలా వాడతామో చూద్దాం. ఇప్పుడు నేను సెల్ ఇక్కడ పెట్టాను. అందులో 1 ఇచ్చాను. 1 ఇచ్చి ఇక్కడ ఉంది కదా కార్నర్. కార్నర్ పెట్టి డబుల్ క్లిక్ డ్రాగ్ చేస్తే మనకి మొత్తం వన్సే ప్రింట్ అవుతుంది. అంటే సింగిల్ నెంబర్ ఇచ్చి డ్రాగ్ చేస్తే అదే నెంబర్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేను సపోజ్ ఇక్కడ 2 ఇచ్చాను. ఓకేనా? ఇప్పుడు 2 ఇచ్చాను కాబట్టి 2 కార్నర్ పెట్టి డబల్ క్లిక్ డ్రాగ్ చేస్తే మనకి మొత్తం 2సే ప్రింట్ అవుతాయి. ఓకేనా? మళ్ళీ 3. ఇప్పుడు మనకి మొత్తం 3 ప్రింట్ అవ్వాలంటే మళ్ళీ కార్నర్ పెట్టి డబల్ క్లిక్ డ్రాగ్. సో చూసారా, మొత్తం 3 అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు నేను 1 ఇస్తాను, తర్వాత 2 ఇస్తాను. ఇప్పుడు నేను 1 ఇచ్చాను, 2 ఇచ్చాను. ఇప్పుడు కార్నర్ పెట్టి డబల్ క్లిక్ డ్రాగ్ చేస్తే మనకి 1 to 15 నెంబర్స్ అంటే సీరియల్ నెంబర్స్ వస్తాయి. ఓకేనా? సో ఇలా. ఇప్పుడు సపోజ్ నేను 2, 3 ఇచ్చాను. సో ఇప్పుడు వీటికి ఒక డిఫరెన్స్ ఎంత? 1 కదా. సో 1తోని డిఫరెన్స్తోని మనకి 2, 3, 4 సో అలా మనకి ప్రింట్ అవుతాయి. సో డిఫరెన్స్ బట్టి మనకి సెల్స్ అనేవి ప్రింట్ అవుతాయి. చూసారా, 2 to 16 ప్రింట్ అయినాయి. ఇప్పుడు సపోజ్ 2 ఇచ్చాను, 4 ఇచ్చాను. ఓకేనా? ఇప్పుడు డిఫరెన్స్ ఎంత? 2 కదా డిఫరెన్స్. సో కార్నర్ పెట్టి డబల్ క్లిక్ డ్రాగ్ చేయండి. సో మనకి 2 to 30 అంటే ఇవన్నీ ఈవెన్ నెంబర్స్. 2 డిఫరెన్స్ కదా, ఎంత డిఫరెన్స్ ఉంటే అంత డిఫరెన్స్తోని మనకి సెల్స్ అనేవి ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ నేను 3 ఇస్తాను, ఇక్కడ 6 ఇస్తాను. సో ఇప్పుడు డిఫరెన్స్ ఎంత? 3 కదా. సో కార్నర్ పెట్టి డబల్ క్లిక్ డ్రాగ్. సో మనకి ఇలా ప్రింట్ అవుతాయి. 3 డిఫరెన్స్తోని మనకి ప్రింట్ అయ్యాయి నెంబర్స్. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు నేను 10 ఇస్తాను, తర్వాత 9 ఇస్తాను. సో ఇప్పుడు మనకి 10, 9, 8, 7 అంటే 10 ఫస్ట్ ఇస్తాను, సెకండ్ 9 ఇచ్చాను కదా. అంటే ఇప్పుడు డిక్రీజ్ అవుతుంది ఒక్కొక్క నెంబర్. ఇక్కడ ఏమైంది? ఇక్కడ ఒక్కొక్కటి ఇంక్రీజ్ చేశాను. 1 తర్వాత 2 ఇచ్చాను కదా. సో ఒక్కొక్కటి ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ ఇంక్రీజ్ ఇచ్చాను, ఒకటి డిక్రీజ్ ఇచ్చాను. సో మనకి 10, 9, 8, 7 అలా ప్రింట్ అవుతాయి. 2 సెలెక్ట్ చేయండి, డ్రాగ్ చేయండి. చూసారా, మనకి 10 to 1 అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు సపోజ్ నాకు 10, 8, 7 లేదంటే 10, 8 అని ఇచ్చాను. డిఫరెన్స్ 2 కదా. సో మనకి ఏమొస్తుంది అంటే 6, 4, 2, -2. సో ఇలా మనకి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను 20 ఇచ్చాను, కింద నేను 25 ఇచ్చాను. డిఫరెన్స్ ఎంత? 5 కదా. సో 20, 25, 30 అలా ప్రింట్ అవుతుంది. చూసారా, అలా ప్రింట్ అయింది. సో ఇలా మనం ప్రింట్ చేయొచ్చు. నెక్స్ట్ మండే. ఇప్పుడు నేను మండే తీసుకున్నాను. సో మండే తీసుకున్నాను కదా. సో కార్నర్ పెట్టి డబల్ క్లిక్ డ్రాగ్ చేస్తే మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే సో ఇలా మనకి వస్తుంది. ఓకేనా? అలాగే ఇప్పుడు నేను వెనస్డే ఇస్తాను. సో నాకు వెనస్డే నుంచి వస్తాయి. కార్నర్ డబల్ క్లిక్ డ్రాగ్. చూసారా, మనం మొత్తం వెనస్డే నుంచి వచ్చాయి. ఇవి మనకి వీక్స్. ఓకేనా? వీక్స్ అనేవి మనం ఎలా చేయాలనేది. ఇప్పుడు నెక్స్ట్ మనం మంత్స్ ఉంటుంది. మంత్స్ అనేది ఏప్రిల్ తీసుకున్నాను, లేకపోతే జూన్ తీసుకుంటా. జూన్ కార్నర్ డబల్ క్లిక్ డ్రాగ్. సో మనకి జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఇలా వస్తాయి మనకి. నెక్స్ట్ జాన్ తీసుకున్నా కూడా మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఇలా వస్తాయి. సో జస్ట్ మనం 3 లెటర్స్ ఇవ్వాలి, లేకపోతే మొత్తం ఇవ్వాలి. అట్లయితే మనం మొత్తం అనేది మంత్స్ అనేది ప్రింట్ అవుతాయి. ఇక్కడ మనం వీక్స్ అనేది ప్రింట్ చేసాం. ఓకేనా? ఇప్పుడు నాకు ఇలా రావాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు సపోజ్
మే మే తీసుకున్నాను కదా. సో నాకు ఇలా రావాలన్నప్పుడు కార్నర్ పెట్టి డబల్ క్లిక్ సైడ్ డ్రాగ్ చేయండి, అంటే రోకి డ్రాగ్ చేయండి. రోకి డ్రాగ్ చేస్తే మనకి రో వస్తుంది, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఇట్లా రో కింద వస్తుంది. అలాగే ఏప్రిల్ అని తీసుకున్నాను. సో అక్కడ పెట్టి మనకి డ్రాగ్ చేయండి. సో ఇలా అంటే మనం రోస్ డ్రాగ్ చేస్తే రోస్ కింద వస్తుంది, కాలమ్స్ డ్రాగ్ చేస్తే కాలం కింద వస్తుంది. ఓకేనా. సో అలాగే నెంబర్స్ కూడా ఇప్పుడు నేను 1 ఇచ్చాను, 2 ఇచ్చాను కదా, రెండు సెలెక్ట్ చేసి డ్రాగ్ చేయండి. చూసారా ఇలా. ఇప్పుడు అలాగే 1 ఇచ్చాను, ఇప్పుడు మనం 1ని డ్రాగ్ చేయొచ్చు. 1ని డ్రాగ్ చేయండి. చూసారా మనకి ఇలా 1s అని ప్రింట్ అవుతాయి. సో ఇలా మనం రోస్ కాలమ్స్ కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 3 ఇస్తాను, 6 ఇచ్చాను. ఇప్పుడు ఏం చేద్దాం, రెండు సెలెక్ట్ డ్రాగ్. సో మనకి 3, 6, 9, 12, 15, 18, 21 అంటే 3 డిఫరెన్స్తో మనకి నెంబర్స్ అనేది ఇచ్చింది. సో ఇలా మనం నెంబర్స్ని ప్రింట్ చేయవచ్చు. ఓకేనా. ఇప్పుడు ఇంకా మనకు చాలా ఉంటాయి, ఇంకా 10 to 9 అంటే మనం ఎలానే ప్రింట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 10 to 9. సో వీటికి కూడా సెలెక్ట్ డ్రాగ్. చూసారా మనకి 10 to 4 వరకు వచ్చినాయి. సో ఇలా మనం హారిజాంటల్గా డ్రాగ్ చేసుకోవచ్చు, వర్టికల్గా కూడా మనం డ్రాగ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నా సెల్ ఇక్కడ ఉంది. ఓకేనా. ఇక్కడ నేను 1 తీసుకుంటాను, 1 తీసుకున్నాను, 2 తీసుకున్నాను. ఇప్పుడు మనం రెండు డ్రాగ్ చేస్తే ఏమైంది, సో ఇలా వచ్చేసింది నెంబర్స్. సో అలా కాకుండా మనం ఇంకోటి ఏంటిదంటే సీక్వెన్స్. ఇది ఒక ఫంక్షన్, సీక్వెన్స్ ఉంది కదా, సీక్వెన్స్. సో మనం డైరెక్ట్ సీక్వెన్స్లో ఇవ్వచ్చు. 1 నాకు సీక్వెన్స్ ఎంత కావాలంటే ఒక 20 కావాలి, ఎంటర్. చూసారా మనకి 1 to 20 వరకు ప్రింట్ అయినాయి. ఇది మళ్ళీ ఏం చేశాను, సీక్వెన్స్లో నేను 30 ఇస్తా ఇప్పుడు, లేదంటే 10 ఇద్దాం, క్లోజ్. ఇది మనకి మెథడ్. మన ఇందులో మనకి ఎన్ని నెంబర్స్ కావాలో అన్ని నెంబర్స్ ఇస్తే డైరెక్ట్గా మనకి ప్రింట్ అవుతుంది. ఓకేనా. సో అలా మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఎంటర్. చూసారా 1 to 10 అనే మనకి ప్రింట్ అయింది. సో ఇది మనకి సీక్వెన్స్ మెథడ్. ఒకటి మనం డ్రాగ్ చేసుకోవచ్చు, సీక్వెన్స్ మెథడ్లో కూడా మనం చేయొచ్చు. ఓకేనా. ఇప్పుడు సపోజ్ నేను ఒక డేటా తీసుకున్నాను. ఈ డేటాలో ఇప్పుడు ఏమైనంటే, ఇప్పుడు సపోజ్ ఈ డేటా మొత్తం ఉంది, దీన్ని మనం టేబుల్ కింద కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, కంట్రోల్ టీ క్లిక్ చేస్తే టేబుల్ క్రియేట్ అవుతుంది. చూసారా డాటా మొత్తం సెలెక్ట్ అయ్యింది. సో ఇప్పుడు మనం ఓకే క్లిక్ చేస్తే మనకి టేబుల్ కింద కన్వర్ట్ అయిపోతుంది, ఉన్న డేటా మనకి టేబుల్ కింద వస్తుంది. సో ఇప్పుడు మనకి ఈ డేటా ఉంది. ఇప్పుడు ఈ డేటాలో మనకి ఫిల్టర్స్ వచ్చాయి. ఫిల్టర్స్ మనం స్మాల్ టు లార్జెస్ట్, ఇప్పుడు మేల్ ఫీమేల్ 1 ఉన్నాయి కదా. సో ఇప్పుడు 18, 19, 20 ఏజ్ లేదా, నాకు స్మాలెస్ట్ టు లార్జెస్ట్ కావాలి. సో మనకి స్మాలెస్ట్ టు లార్జెస్ట్ వస్తుంది. లేదు నాకు లార్జెస్ట్ టు స్మాలెస్ట్ కావాలి అంటే లార్జెస్ట్ 21, స్మాలెస్ట్ అనేది 18. సో ఇలా మనం ఫిల్టర్స్ చేసుకోవచ్చు. అంటే మనం టేబుల్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా ఫిల్టర్స్ వస్తాయి టేబుల్ క్రియేట్ చేస్తే. సో నాకు ఇప్పుడు ఫిల్టర్స్ వద్దు అంటే సెలెక్ట్ చేద్దాం, కంట్రోల్ షిఫ్ట్ ఎల్. చూసారా మనకి ఫిల్టర్స్ అనేది పోయాయి. కంట్రోల్ షిఫ్ట్ ఎల్, కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎల్. ఇది మనకి ఫిల్టర్స్ కావాలన్నా వద్దా అనేది షార్ట్ కట్. ఇప్పుడు నాకు ఫిల్టర్స్ కావాలి, అప్పుడు ఏం చేయాలి,
సెలెక్ట్ చేసి కంట్రోల్ షిఫ్ట్ ఎల్. ఎప్పుడైనా సరే మన టేబుల్ ఇది కదా, సో సెలెక్ట్ చేశాను, కంట్రోల్ షిఫ్ట్ ఎల్. చూసారా మనకి ఫిల్టర్స్ వచ్చాయి. నా ఫిల్టర్స్ వద్దంటే కంట్రోల్ షిఫ్ట్ ఎల్, ఫిల్టర్స్ పోయాయి. సో ఇది మనం ఫిల్టర్స్ అనేది వాడచ్చు ఇలా. ఓకేనా? ఇప్పుడు సపోజ్ నాకు టేబుల్ ఉంది, నాకు టేబుల్ అనేది వేరే ఫార్మాట్ కావాలి అన్నప్పుడు మొత్తం సెలెక్ట్ చేసి ఫార్మాట్ యాజ్ టేబుల్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. సో మన నచ్చిన కలర్ అనేది మనం పెట్టుకోవచ్చు. యాష్ కలర్, ఆరెంజ్ కలర్, సో బ్లాక్ కలర్. సో బ్లాక్ కలర్ పెట్టాను. సో ఇలా మనం ఫార్మాట్ కూడా చేంజ్ చేయొచ్చు. ఓకేనా? సో అలాగే ఇప్పుడు ఏజ్ ఉంది కదా, ఏజ్ కాలంలో మనకి హైయెస్ట్ ఏజ్ ఎవరికి ఉంది అంటే కండిషనల్ ఫార్మాట్కి వెళ్ళి హైలైట్స్కి వెళ్ళి గ్రేటర్ దెన్ క్లిక్ చేసి, ఇప్పుడు సపోజ్ ఏజ్ నాకు 20 కంటే ఎబో ఉన్న వాళ్ళు కావాలి. 20 కంటే ఎబో ఉన్న వాళ్ళు మనకి కావాలి. సో మనకి 20 కంటే ఎబో కిరణ్కి ఏజ్ 21 ఉంది. ఎస్, ఓకే. సో 21 కిరణ్కి ఉంది హైయెస్ట్ ఏజ్. లేదు నాకు లోయెస్ట్ కావాలి ఏజ్ అన్నప్పుడు మనం కండిషనల్ ఫార్మాటింగ్లో వెళ్ళి హైలైట్స్ వెళ్ళు లెస్ దెన్ క్లిక్ చేసి, నాకు లెస్ దెన్ ఎంత ఉండాలంటే 19 కంటే తక్కువ ఉన్న ఏజ్ కావాలి. 19 కంటే ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు కావాలి, అది కూడా ఎల్లో కలర్ కావాలి. ఓకే, చూసారా మన 19 కంటే ఏజ్ వీళ్ళు ముగ్గురికి తక్కువ ఉంది. ఓకేనా? ఇది సెకండ్. ఇది ఇప్పుడు కొంచెం డాటా తీసుకున్నాను. ఈ డాటాలో ఇప్పుడు మన ఈ డాటా అనేది నాకు ఇక్కడ రావాలి. ఎఫ్ కాడ రావాలంటే ఇది ప్లస్ ఉంది కదా, ఇక్కడ పెట్టేసి మనకి ప్లస్ చేంజ్ అవుతుంది. చేంజ్ అయిన తర్వాత డబుల్ క్లిక్ డ్రాగ్ చేయండి. మనకి ఇక్కడ కావాలి అక్కడ డ్రాగ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ కావాలి, సో ఇక్కడ పెడితే మనకి ఎంటైర్ డేటా అనేది చేంజ్ అవుతుంది. సో ఇలా మనకి కార్నర్ పెట్టి డ్రాగ్ చేయాలంటే, సో ఇలా మనం డ్రాగ్ చేయొచ్చు. చూసారా మళ్ళీ కార్నర్ డ్రాగ్. సో ఇలా మనం డ్రాగ్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఏమైందంటే ఈ డేటా అనేది అంటే నేమ్స్, అంటే స్టూడెంట్ నేమ్స్ అనేది మనకి ఏమైంది సిడిఈ అని వచ్చింది. సో మనం ఆటో ఫిట్ అవ్వాలి. కాలం ఆటో ఫిట్ అవ్వాలంటే ఇక్కడ మనం సి లేదా సి సెల్లో కార్నర్ పెట్టి ఇక్కడ పెట్టేసి డబుల్ క్లిక్ డ్రాగ్. ఇలా చేస్తే మనకి ఆటో ఫిట్ అవుతుంది. లేదు అలా వద్దంటే మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇది సెలెక్ట్ చేసి ఇందులో ఫార్మాట్ ఉంది కదా, ఫార్మాట్ క్లిక్ చేసి ఆటో కాలం విడ్త్, ఆటో ఫిట్ కాలం విడ్త్ ఉంది కదా, క్లిక్ చేయండి. చూసారా మనకి కాలం తగ్గట్టుగా నేమ్స్ అనేది వచ్చాయి. మళ్ళీ ఇంకోటి ఏంటిదంటే షార్ట్కట్ కీ ఉంది. ఇది సెలెక్ట్ చేసి ఆల్ట్ బో సిఏ. చూసారా మనకి కాలం తగ్గట్టుగా వచ్చింది. షార్ట్కట్ కీ ఏంటి? కంట్రోల్ ప్లస్ ఓసిఏ. ఇది మనకి షార్ట్కట్ కీ. ఓకేనా? ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను 1 నెంబరింగ్ ఇస్తాను, 2 ఏం చేయాలి? కార్నర్ పెట్టి డ్రాగ్ చేద్దాం. సో మనకి 1 2 3 వచ్చేసినాయి కదా. ఇప్పుడు ఒకటి ఏంటిదంటే ఇప్పుడు మనకి ఏముంది 1 2 3 4 5 6 మనకి సీరియల్ నెంబర్స్ ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు దీంట్లో నేను 4 ఈ రో అనేది డిలీట్ చేస్తాను. 4 5. సో మనకి 4 5 డిలీట్ చేస్తాను. రైట్ క్లిక్ డిలీట్ ఉంది కదా, డిలీట్ చేయండి. సో మనం డిలీట్ చేసినప్పుడు మనకి ఇక్కడ సీరియల్ నెంబర్ ఏమైనా చేంజ్ అయిందా? సీరియల్ నెంబర్ చేంజ్ అవ్వాలి. 3 4 డిలీట్ అయిపోయింది. కాకపోతే 5 6 1 2 5 6 అంటే మన సీరియల్ తప్పింది. 1 2 3 4 రావాలి, కాకపోతే 1 2 5 6 వచ్చింది. 3 4 మనం డిలీట్ చేసాం కాబట్టి.
సో నాకు అలా మనం డిలీట్ చేసినా కూడా నాకు సీరియల్ నెంబర్ కావాలంటే ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ సెల్ పెట్టి ఈజ్ ఈక్వల్ టు రో మెథడ్ ఎంటర్ ఈజ్ ఈక్వల్ టు రో మెథడ్ ఎంటర్ చేయండి. సో మీకు ఎంత వచ్చింది? 2 వచ్చింది కదా. అంటే మనం ఈ సీరియల్ నెంబర్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది? 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనం అప్పుడు ఏం చేయాలంటే 2 వచ్చింది కదా, సో ఇక్కడ రో ఈజ్ ఈక్వల్ టు రో మెథడ్ మైనస్ ఫస్ట్ 2 వచ్చింది. ఇప్పుడు రో మెథడ్ చేస్తే మనకి 2 వచ్చింది. మనకి 1 కావాలి కదా, సీరియల్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ అవ్వాలా, 1 నుంచి స్టార్ట్ అవ్వాలా. సో 2 - 1 చేస్తే 1 కదా. సో మనం ఇక్కడ -1 చేయాలి. ఈజ్ ఈక్వల్ రో ఆఫ్ -1. ఎందుకంటే ఇక్కడ నేను 2 - 1 అని ఇది ఓకేనా. సో మనకు 1 వచ్చేసింది. ఇప్పుడు దీన్ని డ్రాగ్ చేయండి 1 2 3 4 ఓకేనా. సో ఇప్పుడు నేను ఇవే నేమ్స్ తీసుకుంటా, కాపీ పేస్ట్ ఓకేనా. దీన్ని డ్రాగ్ చేయండి 1287 వచ్చింది కదా. ఇప్పుడు మనం ఇక్కడ డిలీట్ చేస్తే డిలీట్, ఇది కూడా డిలీట్ చేస్తే చూసారా మన సీరియల్ నెంబర్ అనేది డిలీట్ చేసినా కూడా మన సీరియల్ నెంబర్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను 5 అనేది డిలీట్ చేస్తాను, ఈ రో డిలీట్ చేసినా కూడా మన సీరియల్ నెంబర్ అనేది కరెక్ట్గా వస్తుంది ఓకేనా. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉంది కదా, మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు రో మెథడ్ ఇవ్వాలి. ఈజ్ ఈక్వల్ టు రో మెథడ్ ఇచ్చి ఎంటర్ చేస్తే మనకి 8 వచ్చిందా, మనకి 8 వచ్చింది. మన సీరియల్ నెంబర్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎంత మైనస్ చేయాలి? 8 -7 -7 చేస్తే మనకి 1 వస్తుంది కదా. సో 8కి మనం -7 చేయాలి. సో అప్పుడు ఇది తీసేసి ఈజ్ ఈక్వల్ టు రో, ఇప్పుడు మనం -7 పెట్టాలి. అప్పుడు మనకి సీరియల్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో అలా 1 to 7 వరకు సీరియల్ నెంబర్స్ వస్తాయి ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మనం డిలీట్ చేసినా కూడా మనకి సీరియల్ నెంబర్ చేంజ్ అవ్వదు. ఇప్పుడు నేను 1 డిలీట్ చేస్తాను, ఇక్కడ ఇది డిలీట్ చేస్తాను, అయినా మనకి సీరియల్ నెంబర్ చూసారా 1 2 3 4 5 ఇలా మనకి సీరియల్ నెంబర్ చేంజ్ అవ్వదు ఓకేనా. ఇది నెక్స్ట్ మనకి డేట్ కావాలంటే మనం షార్ట్కట్కి ఏంటిదంటే ఈజ్ ఈక్వల్ టు టుడే మెథడ్ ఈజ్ ఈక్వల్ టు టుడే మెథడ్ ఎంటర్. సో మనకి డేట్ వస్తుంది. మళ్ళీ మనకి డేట్ రావాలి. ఇట్లా కాకుండా ఇంకో షార్ట్కట్ కీ ఉంది, కంట్రోల్ సెమికాలన్, అంటే కంట్రోల్ ప్లస్ సెమికాలన్. ఇది టైప్ చేస్తే మనకి డేట్ వస్తుంది. మళ్ళీ ఒకసారి కంట్రోల్ సెమికాలన్, చూసారా మనకి డేట్ వస్తుంది ఇట్లా. ఇప్పుడు మనకి టైం కావాలంటే కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ సెమికాలన్. ఇది కొంచెం ఎక్స్టెండ్ చేస్తాను ఓకేనా. కంట్రోల్ షిఫ్ట్ సెమికాలన్ కదా. ఇప్పుడు ఇక్కడ కంట్రోల్ షిఫ్ట్ సెమికాలన్ చేస్తే టైం వస్తుంది, అంటే కరెంట్ టైం ఓకేనా. ఇది మనకి టైం, ఇది మనకి డేట్ షార్ట్కట్ ఓకేనా. ఇప్పుడు మనం సమ్ చేద్దాం. ఇప్పుడు సపోజ్ నేను కొన్ని మార్క్స్ తీసుకుంటాను, అంటే ఇది మ్యాథ్స్ మార్క్స్, ఇది ఇంగ్లీష్ మార్క్స్. ఏంటి ఇది లాస్ట్ పోవట్లే, లాస్ట్ పోవాలంటే ఇక్కడ ఇది ఉంది కదా ఐకాన్, క్లిక్ చేయండి, లాస్ట్గా వచ్చేస్తుంది. మ్యాథ్స్ పై క్లిక్ చేసి ఇది క్లిక్ చేయండి, లాస్ట్కి వస్తుంది ఓకేనా. ఇప్పుడు మనం వీటి సమ్ చేయాలి. సమ్ చేయాలంటే మనకి ఏం చేయాలి, ఇక్కడ ఉంది కదా ఆటో సమ్, ఐకాన్ క్లిక్ సమ్. సో మనకి వీటి యొక్క సమ్ 124, వీటి యొక్క సమ్ 292 ఇలా చేయొచ్చు.
లేదు, అలా నాకు వద్దు. మళ్ళా సెలెక్ట్ ఆల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ట్ ఈజ్ ఈక్వల్ కొడితే మనకి ఆల్ట్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు క్లిక్ చేస్తే మనకి ఆటో సమ్ అయిపోద్ది. సో నేను క్లిక్ చేశాను, మనకి ఆటో సమ్ అనేది వచ్చేసింది డైరెక్ట్గా. ఓకేనా, ఆల్ట్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఇది సమ్ ఫార్ములా. ఓకేనా, ఇది ఇప్పుడు నెక్స్ట్ 10 20 30 40 ఇప్పుడు ఇలా ఉంది. నేను 4 తీసుకున్నాను కాలమ్స్. ఇది క్లిక్ చేయండి, ఇది ఇక్కడ క్లిక్ చేసి అందులో టోటల్, మనం ఇప్పుడు రన్నింగ్ టోటల్ చూద్దాం. రన్నింగ్ టోటల్ అంటే ఏంటిదంటే ఫస్ట్ 10 ప్రింట్ అవుతుంది, ఇక్కడ 10 ప్రింట్ అవుతుంది. తర్వాత 10 + 20 30, 10 + 20 + 30 60, 40 + 70 + 90 + 10 100. ఇక్కడ 100 ప్రింట్ అవుతుంది. సో అలా 10 ఫస్ట్ 10 + 20 30, 10 + 20 + 30 60, తర్వాత 100. అలా మనం రన్నింగ్ టోటల్ చేస్తాం. సో ఇప్పుడు ఇది ఉంది కదా రన్నింగ్ టోటల్. రన్నింగ్ టోటల్ మీద క్లిక్ చేయండి. చూసారా, మనకి రన్నింగ్ టోటల్ వచ్చింది. ఎట్లా 10 అంటే 10, 10 + 20 30, 10 + 20 + 30 60, 10 + 20 + 30 + 40 100. ఇది మనకి రన్నింగ్ టోటల్. ఓకేనా, అలాగే మనకి ఇంకా చాలా ఉంటాయి. ఇది సెలెక్ట్ చేసి ఇది క్లిక్ చేయండి. సో ఇందులో మనకి టోటల్స్లో యావరేజ్ చేసుకోవచ్చు, కౌంట్ చేసుకోవచ్చు, టోటల్, రన్నింగ్ టోటల్, మన సమ్ కూడా ఇక్కడ ఉంది, సమ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనం చేయొచ్చు. ఓకేనా, ఇలా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సమ్ క్లిక్ చేస్తా. క్లిక్ చేస్తే మనకి ఏమైంది, సమ్ 100. సో ఇలా మనం ప్రింట్ చేసుకోవచ్చు. 10కి 20కి మిడిల్లో ఒక సెల్ కావాలి, ఒక ఎంటైర్ రో అనేది సెల్ కావాలి, న్యూ సెల్. అప్పుడు మనం ఏం చేయాలంటే సెల్ 20 కాడ పెట్టి ఇన్సర్ట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ సీట్ రో ఉంది కదా, క్లిక్ చేయండి. చూసారా, మనకి ఎంటైర్ రో అనేది వచ్చింది. ఇలా మనం న్యూ సెల్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. లేదు, కాలం ఉంది, ఇప్పుడు నాకు 10 ఉంది, ఇక్కడ నాకు ఎంటీ కాలం కావాలి అన్నప్పుడు ఇన్సర్ట్కి వెళ్ళి ఇన్సర్ట్ సీట్ కాలం ఉంది కదా, క్లిక్ చేయండి. ఎంటైర్ కాలం అనేది వస్తాయి ఇట్లా. ఓకేనా, ఇది మనకి ఇన్సర్ట్ రోస్ అండ్ కాలమ్స్. ఇప్పుడు ఇంకోటి ఏంటిదంటే ఇప్పుడు మనం ఏదైనా క్లియర్ చేయాలి. ఇప్పుడు ఇదంతా క్లియర్ చేయాలి అంటే డిలీట్ అలా చేయొచ్చు. లేదంటే క్లియర్ ఉంది కదా, క్లియర్ కదా వెళ్ళి క్లియర్ ఆల్ క్లిక్ చేయండి. సో ఎంటైర్ డేటా మొత్తం వెళ్ళిపోద్ది. ఓకేనా, ఇప్పుడు సపోజ్ రామ్, రాజు, తేజ ఈ 3 నేమ్స్ ఉన్నాయి. నాకు ఈ 3 నేమ్స్ మళ్ళీ ప్రింట్ అవ్వాలి ఇక్కడ. రామ్, రాజు, తేజ, రామ్, రాజు, తేజ అలా ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు మనం డ్రాగ్ చేస్తే ఏమైతే చెప్పండి. చూసారా, రామ్, రాజు, తేజ, రామ్, రాజు, తేజ, రామ్, రాజు, తేజ ఇలా మనం చేయొచ్చు. ఇలా మనం ఎన్ని నేమ్స్ కావాలంటే అన్ని చేయొచ్చు. ఓకేనా, అలాగే మనకి టెక్స్ట్ బ్రాప్ ఉంటుంది. బ్రాప్ టెక్స్ట్ ఎలాగంటే సపోజ్ ర్యాండమ్గా టెస్ట్ తీసుకున్నాను. ర్యాండమ్ ఇది. ఇప్పుడు ర్యాండమ్గా టెస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు నాకు సింగిల్ రోనే కావాలి. ఇప్పుడు నాకు వేరే కాలం వెళ్ళిపోయింది. ఈ రోలనే ఈ టెక్స్ట్ మొత్తం ప్రజెంట్ అవ్వాలి. ఈ సెల్లులనే ఈ టెక్స్ట్ మొత్తం ఇలా రావాలి. ఈ సెల్కి రావాలంటే వ్రాప్ టెక్స్ట్ ఉంది కదా, క్లిక్ చేయండి. చూసారా, మన సింగిల్ సెల్లోనే వస్తుంది వ్రాప్ టెక్స్ట్. అలా ఎన్నైనా మనం ఇలా ఇచ్చినప్పుడు మనకి ఒకే సెల్లో కావాలంటే ఏం చేయాలి, వ్రాప్ టెక్స్ట్. సో మనకి సింగిల్ సెల్లో వస్తుంది.
మనం ఎప్పుడైనా సరే ఏదైనా టైప్ చేసినప్పుడు మనకి సెల్ అనేది విజిబుల్ అవ్వదు. అంటే ఎడిటింగ్ చేయడానికి, ఏదైనా ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి ఏం చూపించదు. ఓకేనా? సో చూపించినప్పుడు ఏం చేయాలంటే బయట క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయాలి. అప్పుడు మనకి చూపిస్తుంది. ఓకేనా? ఇది నెక్స్ట్ మనకి ఇది మనకి ఫస్ట్ నేమ్, ఇది మనకి లాస్ట్ నేమ్. ఓకేనా? ఇప్పుడు కొన్ని ఎక్కువ తీసుకుంటాను, ఇది కూడా ఎక్కువ తీసుకుంటాను నేమ్స్, అంటే ర్యాండమ్గా, అంటే దీనే కాపీ చేసుకుంటే తీసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు సపోజ్ రామ్ రవి ఉంది కదా, ఇందులో రామ్ రవి అని టైప్ చేయండి. రామ్ రవి టైప్ చేశాను. ఇప్పుడు మనం కంట్రోల్ ఈ కొడితే మనకి ఇవన్నీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది అన్నీ మిక్స్ అయ్యి వస్తుంది. అంటే మనం ఫస్ట్ ఫార్మాట్ ఎలా ఇచ్చామో అలా ఫార్మాట్లో అన్నీ వస్తుంది మనకి. ఇది మనకి కంట్రోల్ ఈ. ఏం చేశాను, రామ్ రవి పెట్టి సెల్ పెట్టి కంట్రోల్ ఈ. అలా లేదు, నాకు కొంచెం గ్యాప్ కావాలి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్కి కొంచెం గ్యాప్ కావాలి అన్నప్పుడు గ్యాప్ ఇవ్వండి. గ్యాప్ ఇచ్చామా, నెక్స్ట్ డ్రాగ్ చేయండి. సో మనకి గ్యాప్ ఎలా ఇచ్చామో ప్రతి దానికి గ్యాప్ వస్తుంది. సో మనకి ఏమొచ్చింది, అన్నీ సేమ్ వచ్చాయి. సో నేను కంట్రోల్ ఈ ప్రెస్ చేయాలి. ఇప్పుడు మనం కంట్రోల్ ఈ, చూసారా, అన్నీ కూడా స్పేస్ వచ్చాయి. ఓకేనా? ఇదంతా తీసేయాలంటే క్లియర్ ఆల్ మొత్తం వెళ్ళిపోతుంది. ఇప్పుడు సపోజ్ నేను క్యాపిటల్ ఇస్తాను, ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఇచ్చాను, ఇలా కూడా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఇస్తాను. అప్పుడు ఏమవుతుంది అంటే కంట్రోల్ ఈ. సో మనం ఎలా ఇస్తామో అలానే ప్రింట్ అవుతుంది. దీన్ని మనం కంట్రోల్ ఈ, కంట్రోల్ ప్లస్ ఈ, ఇది మనం ఫ్లాష్ ఫిల్ అంటాం. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.